వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. రాజీనామా పత్రాలను సచివాలయ సెక్రటరీకి అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు శ్రావణి, భావన, తేజ మాట్లాడుతూ 5 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తుంటే ఎన్నికల కోట్ సాకు చూపించి మమ్మల్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేయకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అని వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తానంటూనే వెన్నుపోటు పొడిచారని అన్నారు. చంద్రబాబు చేసిన తప్పు వల్ల పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు సచివాలయాల దగ్గరికి వచ్చి పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వాలంటీర్లుగా మేము రాజీనామా చేశాం కాబట్టి జగనన్న గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామని, మళ్లీ జగనన్నను గెలిపించుకుంటామన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనన్న గెలవాలని, ఆయన గెలుపు కోసం ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మి, శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షులు మోడబోయిన సురేష్, డివిజన్ ఇన్ఛార్జ్ దులిపూడి ప్రసాద్, వాలంటీర్లు పాల్గొన్నారు. కానీ ఈరోజు నిన్న 1వ తేదీ వచ్చినప్పటి నుంచి జనాలు మా ఇంటికి వచ్చి అమ్మ పెన్షన్ ఇస్తావా, ఎన్ని గంటలకి మేము అందుబాటులో ఉండమంటారు, మేము వర్క్కి వెళ్తున్నాము, ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్య మా దగ్గర తెలియజేస్తున్నారు. వాళ్ళకి మేము సేవ చేయడానికి వచ్చాము, కానీ వాళ్ళు తిరిగి ఆ సేవ అనేది మాకే చెప్పుకునే సిచ్యువేషన్కి మేము వచ్చాము. మరి మాకు ఈ శాలరీస్ కూడా ఇప్పుడు మేము వదులుకుంటున్నాము. మేము శాలరీస్ వదులుకోవడానికి కారణం ఏంటి? మేము ఏ రోజు పార్టీ తరఫున పని చేయలేదు, సేవా కార్యకర్తలుగానే వచ్చాము గవర్నమెంట్ తరఫున. అది కూడా గవర్నమెంట్ అంటే మేము లెటర్స్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, వాళ్ళు మమ్మల్ని చేసుకున్నారు వీళ్ళు సేవ చేయడానికి పనికొస్తారు అనేసి. అంతేగాని మేము పార్టీ తరఫున కార్యకర్తలం కానీ పార్టీ తరఫున వర్క్ చేసే వాళ్ళం కాదు. జస్ట్ సేవ చేయడానికి ముందుకు వచ్చిన సేవా కార్యకర్తలము. సేవా కార్యకర్తలు అంటే సేవ గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటున్నాము, అంటే 5,000 జీతం మాత్రమే తీసుకుంటున్నాము. అంతకు మించి మాకు ఎటువంటి సేవ కానీ పైనుంచి రుసుములు కానీ ఎటువంటిది ఎవరి తరఫున కూడా మాకు రావట్లేదు. ఆ కరోనా టైంలో వాలంటీర్లు ఇంతగా పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు పెన్షన్లు ఇచ్చే టైంకి మమ్మల్ని ఎందుకు ఆపేస్తున్నారు? ఎందుకు వాలంటీర్లు ఇవ్వకూడదు? సచివాలయం వాళ్ళు ఇవ్వాలి అంటే వాళ్ళు కూడా వాళ్ళు గవర్నమెంట్ స్టాఫే కదా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అందుబాటులోకి, మేము అందుబాటులో ఉండకూడదు అనేది ఒకటి మెన్షన్ చేస్తున్నారు. మా దగ్గర నుంచి గవర్నమెంట్ సిమ్స్ కానీ ఫోన్స్ కానీ అన్నీ తీసుకున్నారు. అంటే మేము ఒప్పుకుంటున్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. పార్టీ వాళ్ళమని మీరు అనుకుంటున్నారు, కానీ మేము పార్టీ తరఫున ఏ రోజు లేము, ఎప్పటికీ ఉండము. గౌరవ వేతనంతో పనిచేస్తున్నాము, సేవా కార్యకర్తలుగానే వర్క్ చేస్తాము. కాబట్టి మీరు అన్నందుకు ఇప్పుడు మేము నిజంగా పార్టీ తరఫున వర్క్ చేయడానికి అందరం కలిసి ముక్కుమ్మడిగా రాజీనామా చేయడానికి సచివాలయం దగ్గర వచ్చి అడ్మిన్కి మా లెటర్ వినతి పత్రం అనేది చంద్రబాబు నాయుడు మాకు సపోర్ట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇదే సపోర్ట్ చేయటం అంటే ఇప్పుడు భయపడి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వడానికి వెళ్ళి మేము ఎక్కడ క్యాంపెయినింగ్ చేస్తాం, మేము ఎక్కడ ఓట్లు వేయమంటాం అడుగుతామని చెప్పి భయపడి మమ్మల్ని ఇప్పుడు సేవ నుంచి తొలగించేశారు. అందుకని ఆయన అలా చేశారు కాబట్టి మా మీద కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని వెళ్ళకూడదని చెప్పారు. కాబట్టి ఆయన చేసేది మేమే మాకు సొంతంగా రాజీనామా చేసేసాము ఈరోజు. ఇప్పుడు మేము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మేము మా సీఎం గారికి ఓటేయమని మేమే చెప్తాం. ధైర్యంగా మేము రిజైన్ చేసాం కాబట్టి మేమే వెళ్తాం జనాల్లోకి, మేమే మా సీఎం గారిని గెలిపించుకుంటాము. మేము రోజు పొద్దున్నే 1వ తారీఖు పొద్దున్నే 6 వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తే వాళ్ళ సంతోషం అసలు చెప్పలేము. వాళ్ళు మా కోసం ఎంత ఎదురు చూస్తారో మాకే తెలుసు. అందుకని ఇలా చేశారు కాబట్టి మీరే ఇంకా ప్రజలే నిర్ణయించుకోవాలి. మీకు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలో లేకపోతే టీడీపీ కావాలో మీరే నిర్ణయించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ మీకు ఇంటికి వచ్చి సేవలు అందుతాయి. మీరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ప్రజలకి కష్టం లేకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉంది ఎండల్లో వచ్చి ఇక్కడ వెయిట్ చేసి పెన్షన్లు తీసుకోవాలంటే. అందుకని మీరు మళ్ళీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.